హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దారాస్ కిచెన్ బై సౌమ్య. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో లెస్ స్పైస్ చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు లెస్ స్పైస్ అంటున్నానంటే నాకు స్పైస్ అస్సలు నచ్చదు. సో అందుకనేసి ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కొంచెం స్పైసెస్ తక్కువ యాడ్ చేసి నేను ఈ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1 kg చికెన్ అనమాట. సో దాంట్లోకి అన్ని మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. సో అన్నీ తెలిసిందే కదా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఫ్రైడ్ ఆనియన్స్, మిర్చి, బిర్యానీ లీవ్స్. సో అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఇందులోకి యాడ్ చేసి ఇందులోకి కొంచెం పసుపు, సాల్ట్, కారం, సో ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఇంకేంటంటే ఈ చికెన్ దమ్ బిర్యానీలో కొంతమంది స్పైసెస్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు అది బాగా ఒకలాంటి రీగజిటేషన్గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి నేను ఓన్లీ తక్కువ స్పైసెస్ మాత్రమే వేసి, బట్ టేస్ట్ కూడా సేమ్ మనకి అదే ఫ్లేవర్ ఉంటుంది, కానీ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది. సో ఇందులోకి కొంచెం లెమన్, 1 కప్ కర్డ్ యాడ్ చేసి, నేను ఇందులో అల్లం పేస్ట్ కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను. సో కొంచెం ఆయిల్, ఏదైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసామో ఆ ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసి ఇదంతా మసాలా పట్టేలాగా ఒకసారి తిప్పుకోవాలి. సో ఇదంతా మంచి మ్యాగ్నేట్ చేసిన తర్వాత నేను అల్లం పేస్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేస్తాను. సో ముందే వేసేసి కొత్తిమీర అదంతా బాగా చేస్తే కొంచెం ఒక నల్లి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. అందుకని ఇప్పుడే వేయట్లేదు. సో ఇక్కడ కొంచెం అల్లం పేస్ట్ అండ్ కొత్తిమీర అనమాట. సో నేను ఇక్కడ పుదీనా కూడా వేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర లేదు, ఉన్న వాటితో మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మొత్తం అది పట్టిన తర్వాత దీన్ని నియర్లీ ఒక 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది మ్యాగ్నేట్ అవ్వాలి. ఇది ఎంత మ్యాగ్నేట్ అయితే అంత జ్యూసీగా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా, ఇందులో కూడా స్పైసెస్ తక్కువ వేసుకుంటున్నాను. మిరియాలు, దాల్చిన చెక్క కూడా వేసాను. సో ఇక్కడ ఏంటంటే ఈ అనాస పువ్వు ఇవన్నీ ఇక నేను యాడ్ చేయట్లేదు, ఎందుకనో నాకు మళ్ళీ అదంతా హెవీ స్పైస్ అయిపోతుంది అనేసి రైస్ స్పైస్ తక్కువనే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఈ వాటర్ అంతా మంచిగా తెరిలే టైంలో నేను రైస్ అయితే ఇందులోకి వేస్తున్నాను. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ని అయితే నానబెట్టి పెట్టాను. సో నేను ఇక్కడ వచ్చేసి బాస్మతి ఇండియన్ గేట్ అయితే తీసుకున్నాను, బాగుంటుంది. సో నేను మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే ఇక్కడ ఒక 5 to 6 minutes అయితే ఒకసారి కుక్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా టేస్ట్ అంతా దగ్గరకు అవుతుంది. సో ఒకసారి 5 to 6 minutes దీన్ని కుక్ చేసి ఆ తర్వాత దీనికి మనం ఆల్రెడీ రైస్ చూపించాను కదా, సో ఆ రైస్ నేను లేయర్స్గా ఫామ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 kg చికెన్కి అయితే నేను ఒక 1/2 kg బాస్మతి అయితే తీసుకున్నాను. పీసెస్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉండేలాగా. సో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గీ కూడా యాడ్ చేశాను. గీ అండ్ సో ఇక్కడ వచ్చేసి కొంచెం వెయిట్ పెట్టేసి దీన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను, గాలి ఎస్కేప్ అవ్వకోకుండా. సో ఫైనల్ అవుట్పుట్ అయితే బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా పీసెస్ అండ్ రైస్ అంతా పొడి పొడిగా ఉందో. సో ఇది నా చికెన్ దమ్ బిర్యానీ. సో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, బై బాయ్.